నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను గిరిజ. ఇవాళ మనతో పాటు జై భారత్ జాతీయ ప్రధాన కార్యదర్శి హిందూస్ ఫర్ ప్లూరాలిటీ అండ్ ఈక్వాలిటీస్కి సంబంధించి విజయ విహారం రమణమూర్తి గారు ఉన్నారు. సార్తో మాట్లాడి కొన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం సార్. నమస్తే అమ్మా. సో సార్, మనకి మతం అనేది 3 రకాలుగా విభజన అనేది జరిగింది. ఒకటి ముస్లింగా, ఒకటి క్రైస్తవులుగా, మూడవది హిందువులుగా. అంటే అధిక సంఖ్యలో ఉన్నది హిందువుల్ని, జైల్ని, పార్సీల్ని, మిగతా మతాలని ఏం చేద్దాం, బయటపడేద్దాం. అంటే ప్రస్తుతానికి మనకు ఎక్కువగా జరుగుతున్నది, వినిపిస్తున్నది ఈ 3 మతాలని చూస్తాం. బౌద్ధులు, జైనులు ఉన్నారు, కానీ తక్కువ సంఖ్యలో ఉన్నారు అనేది నా అభిప్రాయం. సో మరి 3 మతాలుగా ఎలా? మతాలు అన్నీ ఉన్నాయి. ఈ 3 ప్రధానమైన మతాల మధ్య వైరుధ్యం గురించి మీరు చెప్పగలరు. సో ఈ 3 మతాలు ముగ్గురు కూడా కొట్టుకునే పరిస్థితులు కూడా ఏర్పడిన సందర్భాలు చాలా ఉన్నాయి. మనకి చరిత్ర అంతా ఇన్ ఫ్యూచర్ లో కూడా ఎలా ఉంటుంది అనేది తెలియదు. సో ఎందుకు మరి 3 వర్గాలుగా విడిపోయిన తర్వాత ఎవరి మతం వాళ్ళది, ఎవరి దేవుడు వాళ్ళ గొప్ప, ఎవరి పూజా కార్యక్రమాలు వాళ్ళవి, ఎవరి సాంప్రదాయాలు కూడా వాళ్ళవి. కానీ ముగ్గురు కలిసినప్పుడు అంటే మన భారతదేశానికి ఉన్నటువంటి ఒక గొప్ప నినాదం భిన్నత్వంలో ఏకత్వం అనేది. సో అందరూ కలిసి ఉండాలి అనేది అనుకుంటాము. ఒకళ్ళ మీద ఒకళ్ళు ద్వేషం పెట్టుకోవడం మా మతం నేర్పించదు. మా ఆపస్ మే బైర్ రఖనా మజహబ్ నేసి కథ ఆ మతం నేర్పించదు. హిందీ హే హమ్ హిందూ మతం హిందూస్తాన్ హమారా అద్భుతమైన సారే జహాన్ సచ్చా. ప్రపంచం మొత్తం గొప్ప దేశం. ఇక్కడ ఎవడో తగదబడ్డని ఆయన మహానుభావుడు రాశాడు. తర్వాత ఆయన కూడా కొన్ని దారిద్ర పనులు చేశాడు, అది వేరే కథ. కానీ ఈ మంచి మాట గుర్తుపెట్టుకుంటాను అనిపిస్తుంది. మిగతాది విమర్శించేది ఇప్పుడు విమర్శిద్దాం దాన్ని. ఇప్పుడు ఈ సందర్భానికి ఇది సరిపోతుంది. అయితే మతం వేరు, మతోన్మాదం వేరు. మొదట ఏ మతం అయినా కానీ ఇప్పుడు మతోన్మాదం సమానం కాదు. మతోన్మాదం అంటే ఏమిటంటే, నాకు పద్ధతి ఉంది, నేను పాటిస్తున్నాను, నా పద్ధతి ప్రకారం నేను నడుచుకుంటాను, నా పద్ధతి ప్రకారం ప్రేయర్ చేసుకుంటాను, నా పద్ధతి ప్రకారం గుళ్ళోకి వెళ్ళి దండం పెట్టుకుంటాను, నా పద్ధతి ప్రకారం కూర్చొని జపం చేసుకుంటాను, నా పద్ధతి మెడిటేషన్ చేసుకుంటాను, ఏదైనా కానివ్వండి. ఇది చేయడానికి ఏమి దీంట్లో తప్పు లేదు, ఏమి లేదు. కానీ నా పద్ధతే కరెక్ట్, మీరు నా పద్ధతిలో రావాల్సిందే. తప్పు మీ పద్ధతి అంతా, మీరు ఖచ్చితంగా రావాలి, లేకపోతే మిమ్మల్ని కొట్టి చంపేస్తాను అని చెప్పడం. కానీ లేకపోతే నా పద్ధతిలో మీరు రావాలి అని నేను లోపల బలంగా ప్రపంచం అంతా నిండిపోవాలి, ప్రపంచం అంతా ఇస్లాం వచ్చేసేయాలి, ప్రపంచం అంతా క్రిస్టియానిటీ వచ్చేది, ప్రపంచం అంతా హిందూ మతం నిండిపోవాలి, ప్రపంచం అంతా బౌద్ధం, ఇలాగ ప్రపంచం అంతా మీది పోవాలి, నాది రావాలి అని కోరుకోవడం మతోన్మాదం. కోరుకునే మతోన్మాదం. మీరు దాన్ని కొట్లాడక్కర్లేదు, మీ మనసులో అది ఉందంటే స్టార్ట్ అయింది వైరస్ అని. ఈ వైరస్ స్టార్ట్ అయిన వాళ్ళతో ప్రాబ్లం ఉంది. వీళ్ళు సమాజంలో 100 మందిలో వీళ్ళు 2-3 ఉంటారు. ఒక్కోసారి పెరుగుతారు వాళ్ళ ఊదరగొట్టడం వల్ల. మన దౌర్భాగ్యం అంటే రాజకీయాలు దీంట్లోకి వచ్చినాయి ఇప్పుడు. అంటే కాపుల్ని, కమ్మవాళ్ళని, లేకపోతే దళితుల్ని, లేకపోతే ఇంకొకళ్ళని ఓ సెక్షన్ని పోగేసుకుని ఓట్లు వేయించుకుందాం అనే దగ్గర మతాన్ని పోగేస్తే బాగుంటుందిగా. ఇప్పుడు ముస్లింలకి సంబంధించి ఖచ్చితంగా ముస్లింల పార్టీ అని చెప్పబడే పార్టీలు ఉన్నాయి. మన హిందువులు కూడా పోగు చేస్తే ఎలా ఉంటుంది అని హిందువుల్ని పోగు చేయాలంటే మీరు ఎవరిని పోగు చేయాలని ఇంకోటి ఎవరిని ద్వేషించాలి, తిట్టాలి. అంచేత రాజకీయాలు కూడా ఎంటర్ అయిన తర్వాత ఈ మతోన్మాదం రకరకాల రూపాలు తీసుకుంటుంది. మతంతో ఏ తగాదా లేదండి, ఏ మతంతో కూడా. అన్ని మతాల్లో కూడా మంచి విషయాలు, గొప్ప విషయాలు ఉన్నాయి. అన్ని మతాల్లో పనికిరేనివి, దరిద్రమైనవి ఉన్నాయి. ఎవరికి ఎగ్జామ్షన్ లేదు. హిందూ మతంలో అత్యున్నతమైన విషయాలు ఉన్నాయి, ఎవరైనా ప్రపంచం దిగ్భ్రాంతి చెందే విషయాలు ఉన్నాయి. హిందూ మతంలో దురదృష్టవశాత్తు కొన్ని లోపాల సమస్యలు ఉన్నాయి. ఇస్లాంలో చాలా గొప్ప విషయాలు ఉన్నాయి. ఇస్లాంలో చాలా దరిద్రాలు, చాలా అసహనం, చాలా సమస్యలు ఉన్నాయి. క్రైస్తవంలో చాలా గొప్ప విషయాలు ఉన్నాయి. క్రైస్తవులు కూడా పనికిరాని విషయాలు. ఈ మతాలన్నీ కూడా ఏమవుతాయంటే ఇలా మనం ఇప్పుడు ఉన్నట్టు ఉండవు, మారుతూ ఉంటాయి, కాలక్రమేణా మారుతూ ఉంటాయి. ఒకప్పుడు మనం భర్త చచ్చిపోతే తగలబెట్టాం, ఇప్పుడు తగలబెట్టట్లేదు కదా. ఒకప్పుడు తగలబెట్టాం. ఇట్లా కన్యాశుల్కం ఉంది, ఆయన నాటకం రాశాడు, ఇప్పుడు కన్యాశుల్కం లేదు, మనకి ఇక్కడ చూడలేదు. ఇట్లా మతంలో రకరకాల మార్పులు వస్తూ ఉంటాయి. అంటే మతం తను సంస్కరించుకుంటూ ముందుకెళ్తూ ఉంటుంది. గతానికి ఇప్పటికీ మార్పు వస్తుంది. ఆ మతం దారి ఆ మతంలో మారుతూ ఉంటుంది, ఈ మతం దారి ఈ మతంలో మారుతూ. అందరూ సమానంగా మారరు. ఒకళ్ళు వేగంగా మారిపోతారు, ఒకళ్ళు స్లోగా మారుతారు, ఒకళ్ళు మళ్ళీ సడన్గా వేగంగా మారచ్చు కూడా. అంటే ఎవరి పద్ధతి వాళ్ళకు ఉంటుంది. ఏ మతంలో మారిపోయినా ఆ మతస్థులే చేసుకోవాలి, అంతేగాని మనం పోయి ఇంపోజ్ చేయలేము. హిందువులు ఎట్లా ఉండాలి, హిందువుల కులం అని మనం ఇందాక అనుకున్నాం. కులం పోగొట్టుకోవాలంటే ముస్లింలు వచ్చి మనం బోధించక్కర్లే, క్రైస్తవులు వచ్చి మీరు ఇలా చేయాలని మనకి కర్రబట్టుకు చెప్పక్కర్లే. ఆ పని మనం చేస్తేనే పోతుంది అది. అలాగే ముస్లిం మతంలో కొన్ని సమస్యలు ఉన్నాయనుకోండి, సంస్కరణలు రావాలి. వాళ్ళకి ఉదాహరణకి మసీదుల్లోకి ఆడవాళ్ళు రావాలి, లేదా ఇంకోటి జరగాలి. దాని మీద ముస్లిం ఆడవాళ్ళు, ముస్లిమ్స్ ఉద్యమం చేస్తూ ఉంటారు. మనం బయట నుంచి మంచి పని చేస్తారని చెప్పడం తప్పితే మనం వెళ్ళి చేయగలిగింది ఏమి లేదు. అలాగే క్రిస్టియానిటీలో సమస్య ఉంటాయి. ఏ మతస్థుల్లో ఉన్న సమస్యలైనా, ఇప్పుడు నాకు జ్వరం వచ్చింది అనుకోండి, నాకు మీరు మందులు ఇవ్వగలుగుతారు, కానీ నా బాడీలో ఉన్నటువంటి ఇమ్యూనిటీ, నా బాడీలో ఉన్నటువంటి వైట్ సెల్స్ ఎలా నన్ను రిపేర్ చేసుకోవాలో మతం దానికి అది రిపేర్ చేసుకోవాలి. ఆ విధంగా రిపేర్ చేసుకునేటువంటి కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి, జరగాల్సిందే కూడా.
కానీ ఈ మతోన్మాదం ఏమిటంటే వివేకానందుడు చికాగో స్పీచెస్లో చెప్పాడండి, నా మతమే ఉండాలి, నీ మతం ఉండకూడదు అని నువ్వు కోరుకుంటే నిన్ను చూసి నేను మనసులో జారిపడుతున్నా. జరిగే పని కాదు. మొదట ప్రపంచం అంతా ఇస్లాం అవడం అవ్వదండి, ప్రపంచం అంతా క్రిస్టియానిటీ అవడం అయ్యే పనే కాదు, ప్రపంచం అంతా హిందూ మతం కావడం కాదు. అసలు అలా కావాలని కోరుకోవడమే తప్పు. ఈ కోరుకోవటం అనేది ఇదంతా ఉన్మాదంగా తయారైంది. ఈ ఉన్మాదాలు అన్నీ కలిసి ఖచ్చితంగా మనుషులు మా సమాజంలో ఉద్రిక్తతలకి రకరకాల సమస్యలకు దారితీస్తున్నాయి. అంచేత మనం అన్ని రకాల ఉన్మాదాలని, క్రైస్తవ మతోన్మాదం, ఇస్లాం మతోన్మాదం, హిందూ మతోన్మాదం, అది ఏ రకమైన మతోన్మాదం అయినా అది సమాజానికి ప్రమాదం కాబట్టి దానికి దూరం పెట్టాలి, దానికి దూరంగా ఉండమని చెప్పాలి. ఏ రకమైనటువంటి మతంలో మంచి సూత్రాలు, నీ వలని పొరుగువాడిని ప్రేమించమని క్రీస్తు చెప్పినా, వసుదైక కుటుంబకం అని మనం చెప్పినా, ఈశావాస్యం మితం సర్వం అని మనం చెప్పినా, లేకపోతే శాంతి ఉండాలని ఇంకోళ్ళు ఎవరైనా చెప్పినా, లేకపోతే ఆర్య సత్యాలు గొప్పగా చెప్పినా, ఇవన్నీ పనికి వస్తాయండి. వీటన్నిటిని మనం చక్కగా పట్టుకుని మనం ఉపయోగించుకోవచ్చు ఎవరికి వాళ్ళు. వివేకానందుడు ఏమంటాడంటే, నువ్వు మతం మారక్కర్లేదు, కానీ ఒక చెట్టు ఉంది, ఆయన చెప్పిన ఎగ్జాంపుల్ ఎంత బాగుంటుంది చూడండి. ఒక చెట్టు ఉంది, ఆ చెట్టు మట్టిలో నుంచి సారాన్ని తీసుకుంటుంది, నీళ్లు తీసుకుంటుంది, సూర్యరశ్మి తీసుకుంటుంది. సూర్యరశ్మి తీసుకున్న సూర్యరశ్మి అవ్వట్లేదు, నీళ్లు తీసుకుని నీళ్లు అవ్వట్లేదు, మట్టి తీసుకుని మట్టి అవ్వట్లేదు, కానీ వాటన్నిటిని తీసుకుని తనదైన పదార్థంగా మార్చుకుని ఎదుగుతుంది, మొక్క పదార్థంగా మార్చుకుని తన ఎదుగుతుంది. అదేవిధంగా నువ్వు బయట ఇప్పుడు ప్రతి క్రైస్తవుడు, ప్రతి ముస్లిం కూడా ఉపనిషత్తులో ఉన్న గొప్ప సూత్రాలు తెలుసుకోవాలని కోరుకుంటాను. అలాగే ప్రతి హిందూ కూడా బైబిల్లో కొండ మీద ప్రసంగంలో ఉన్న గొప్ప విషయాలు కానీ, ఖురాన్లో ఉన్నటువంటి గొప్ప విషయాలు కానీ తెలుసుకోవడం అవసరం నేను మంచిదే, తప్పేం లేదు. అంత మాత్రం మన ముస్లిం క్రైస్తవుడు అవ్వట్లేదు. ఆర్య సత్యాలు అనేది ఓన్లీ బౌద్ధులు కాదు, ప్రపంచంలో అందరూ తెలుసుకోవాలి. నా అభిప్రాయం అది. ఎవరికైనా కోపం వస్తే రావచ్చు, నీకెందుకు తెలుసుకోవాలి. ఇది నా పూర్వం ఋగ్వేదంలో అనో భద్రా క్రతో ఎంత విశ్వత అని ఋగ్వేద ఋషి చెప్పాడు. ప్రపంచంలో ఉన్న మంచి మంచి ఆలోచనలు, మంచి మాటలు మా దాకా రావాలి. సో ఇప్పుడు మనకి సైన్స్ ఉందనుకోండి, సైన్స్ ఎట్లా డెవలప్ అవుతుంది? ఇప్పుడు న్యూటన్ ఉన్నాడు, లేకపోతే డార్విన్ ఉన్నాడు, లేకపోతే ఐన్స్టైన్ ఉన్నాడు. డార్విన్ కొన్ని విషయాలు కనిపెట్టాడు, న్యూటన్ కొన్ని విషయాలు కనిపెట్టాడు, బ్రూనో కొన్ని విషయాలు కనిపెట్టాడు, ఈయన ఐన్స్టైన్ కొన్ని విషయాలు కనిపెట్టాడు. ఎవరైనా వచ్చి లేదండి మా న్యూటన్ మాత్రం, మేము ఐన్స్టైన్ ఒప్పుకోండి, మేము న్యూటన్ మాత్రమే, న్యూటన్ చెప్పిన చిన్న ప్రిన్సిపలే మేము ఒప్పుకుంటాం అని అన్నారనుకోండి, నవ్వుతారు. సైన్స్ ఏంటంటే ఈ ప్రిన్సిపల్స్ అన్ని కలుపుకుని డెవలప్ అవుతుంది. ఆధ్యాత్మికమైన సైన్స్ కూడా అన్ని సూత్రాలను కలుపుకుని డెవలప్ అయితే బాగుంటుంది. అంచేత నిజంగా చెప్పాలంటే అన్ని మతాల్లో మంచి మనకు పనికొచ్చేది, నాకేం అభ్యంతరం లేదు. నేను ఒక హిందువుగా క్రైస్తు చెప్పినటువంటి దాన్ని ఏమంటారు, నీకు వల్ల నీ పొరుగువాడిని ప్రేమించాలి, నాకు చాలా నచ్చింది. అలాగే ఖురాన్లో కొన్ని మంచి విషయాలు నచ్చినాయి, ఖురాన్లో కొన్ని అభ్యంతరం కూడా నాకు నచ్చలేదు, బైబిల్లో కూడా అభ్యంతరం నాకు నచ్చలేదు. చివరికి నా పుస్తకాల్లో, పురాణాల్లోనూ లేకపోతే మరొక చోట కొన్ని అభ్యంతరం నాకు నచ్చలేదు, నేను వాటిని ఫాలో కాను. వివేకానందుడు ఏం చెప్తున్నాడంటే, తీసుకో వాటిని, నీకేమున్నాయి. నా వేదఋషి కూడా అదే చెప్పాడు, మంచి విషయాలు అన్ని చోట్ల సేకరించుకోవాలి. ఇప్పుడు ఈ విషయాలు పరస్పరం ఇచ్చిపుచ్చుకుంటూ మనుషులంతా వేదాలని, బైబిల్ని, ఖురాన్ని దాటి మనిషిని ముందుకు తీసుకెళ్ళాలి. వివేకానందుడు చెప్పాడు ఈ మాట. ఆ పని ఈ మూడింటికి తగాదా పడడం ద్వారా కాదు, ఈ మూడింటిని సమన్వయపరచడం ద్వారా. అంటే బైబిల్ గొప్ప, ఖురాన్ గొప్ప, గీత గొప్ప అని కొట్టుకు చదవడం కాదు, దాంట్లోనే మంచి విషయాలు, దీంట్లో మంచి విషయాలను ముందుకు తీసుకెళ్ళి సమన్వయపరచడం ద్వారా మానవ జాతిని ఇంకా ముందుకు తీసుకెళ్ళాలి అంటాడు ఆయన. చాలా అద్భుతం. చికాగోలో చెప్పాడు ఈ మాట. ఈ మాట ఎవరైనా శిరోధార్యమే, ఈ మాట చికాగోలో కాదు, నువ్వు వేరే చోట చెప్పాడు. వేదాలని, బైబిల్ని, ఖురాన్ని దాటి మనిషిని ముందుకు తీసుకెళ్ళాలని చెప్పాడు. మన భారతదేశానికి వేదాంత మేధస్సు, ఇస్లాం శరీరం కావాలని చెప్పాడు. వేదాంత బ్రెయిన్ అండ్ ఇస్లాం బాడీ, ఈ రెంటితోటి పురోగమించే భారతదేశాన్ని గురించి ఆయన కలగన్నాడు. అది చాలా పెద్ద సబ్జెక్టు. ఆయన చివరి మాట చెప్పాను నేను, వేదాంత బ్రెయిన్ అండ్ ఇస్లాం బాడీ అనేది. వాళ్ళ వివేకానందుడు బొమ్మలు పెట్టేవాళ్ళకి ఆయన మాట చెప్పడం తెలియదు, అసలు ఆయన ప్రధాన సిద్ధాంతం ఏంటో వాళ్ళకి తెలియదు. సో ఈ మతాల మీద, మత రాజకీయం, మతోన్మాదాన్ని, దుర్మార్గాల్ని యూత్ కానీ, మీరు ఇందాక అడిగిన క్వశ్చన్లు, దాన్ని ప్రజలు కానీ దాన్ని అర్థం చేసుకుని ముస్లింలు ముస్లిం మతోన్మాదాన్ని దూరం పెట్టాలి, క్రైస్తవులు క్రైస్తవ మతోన్మాదాన్ని దూరం పెట్టాలి. వాడిని తిట్టాలి. ఇప్పుడు రామనవమి పండుగ రోజున ఒక పెద్ద మనిషి వాళ్ళందరినీ పగలగొట్టాలండి, పండుగ రోజు ఎందుకు ఇట్లా మాటలు దిగిపోని హిందువులు చెప్పాలి. అలాగే ముస్లిం మతంలో 15 నిమిషాల మొత్తం అందరినీ నరికేస్తాం మాకు అవకాశం ఉంటుంటే ఆ మీటింగ్లో ఉన్నాడు వాడిని చెప్పు తీసి కొట్టాలి. వాళ్ళు మనుషులు కాదని వాళ్ళని నమ్ముతాను ఎందుకు చెప్తున్నాను, మా దాకా రాకూడదు అసలు ఆ విషయం. అలాగే ఎవడన్నా గుడిలోకి పోయి తన్నాడు, లేకపోతే అపరిశుభ్రం చేశాడు, లేకపోతే విగ్రహాన్ని వరకు కొట్టాడు, న్యూస్ వస్తున్నాయి కదండి. నేనంటే ఫస్ట్ ఆ మత సంస్థలే దాని మీద గట్టిగా మాట్లాడాలి కదా వాళ్ళు చూసుకుంటే బయటకి. ఇప్పుడు ఈ చెడు అంతా మీరు రాకుండా చూడాలి కదా, ఎవరికి వాళ్ళు అలా చేసుకుంటూ. ఎవడైనా చెడు చేసిన వాడు హిందూ అయినా, ముస్లిం అయినా, క్రైస్తవుడైనా మొదట ఆ మతస్థులు స్పందించాలి, బయట వాళ్ళు కూడా స్పందించాలి. ఈ విధంగా సమాజంలోని చెడుని అందరూ దూరం పెట్టి సమాజంలోని మంచిని అందరూ తెలుసుకుంటూ
అందరి యొక్క పండగల్ని పరస్పరం మేము జనవరిలో మా హిందూస్ ఫర్ ప్లూరలిటీ అండ్ ఈక్వాలిటీ జైహో సంస్థల తరఫున మేము సంక్రాంతి చేసాము. ముస్లింలు హిందువులు ఇద్దరు పాల్గొన్నారు. దాంట్లో రౌనక్ యార్ ఖాన్ గారని నిజాం నవాబు గారు, ఆయన వచ్చి హారతలు ఇచ్చాడు, పూజలు చేశాడు, బొట్లు పెట్టుకున్నాడు, సంతోషం. మళ్ళీ నెక్స్ట్ మేము హోలీ పండుగ చేసుకున్నాం. హోలీ పండుగలో అప్పుడు రంజాన్ నడుస్తుంది, వాళ్ళు ఉపవాసంతో ఉంటారు పాపం, మంచినీళ్ళు తాగారు. కానీ ముస్లింలు హిందువులు వచ్చారు, డ్యాన్సులు చేశారు, పాటలు పాడారు, రంగులు చల్లుకున్నారు. అవన్నీ ప్రాచీనం, మనకి ఎప్పటి నుంచి ఉన్న సాంప్రదాయాలే. ఆశ్చర్యం ఏంటంటే ఎప్పటి నుంచి చేస్తున్నాం కూడా, 100 సంవత్సరాల నుంచి జరుగుతున్నాయి ఇవన్నీ. ఎవడు చెప్పడు, నాకు చరిత్ర తెలుసుకోవడం నాకు తెలుసు. ఇఫ్తార్ పండుగ ఉంది వాళ్ళ రంజాన్ సందర్భంగా, మేము ఇచ్చాం. దాంట్లో క్రైస్తవులు, హిందువులు, ముస్లింలు అందరూ పాల్గొన్నారు. నేను మొన్న శ్రీరామనవమికి హనుమాన్ జంక్షన్కి ముఖ్య అతిథిగా వెళ్ళాను, వేలేరు అనేటువంటి గ్రామంలో. ఆ గ్రామంలో 100 మంది స్త్రీలు, ముస్లింలు, హిందువులు కూడా శ్రీరామనవమిని భక్తితో జరుపుకున్నారండి. ముస్లిమ్స్ వచ్చారు, గుడి చుట్టూ తిరిగారు, బొట్లు పెట్టుకున్నారు, గంట మోగించారు, ఆరతలు ఇచ్చారు, దండాలు పెట్టుకున్నారు భక్తిగా. సాయంత్రం పానకాలు, వడపప్పులు ఉన్నాయి. చివరికి రాముడి విగ్రహాలు మోసుకొచ్చేదాంట్లో కూడా ముస్లిం స్త్రీలను చూశాను. రాముడు సీత విగ్రహాలు భక్తిగా తీసుకొచ్చే దాంట్లో భక్తిగా. తర్వాత ఒకళ్ళ చేతిలోంచి ఒకళ్ళ పానకం లాక్కొని తాగడం చూశాను. నా వీడియోలు ఉన్నాయి. మేము ఇంటర్వ్యూస్ చేసాం. అదేంటది, మీరు ముస్లిమ్స్ కదా, మీరు దండాలు పెడుతున్నారు ఏంటంటే, మాకు అవేం తెలియదు, మేము మా ఊర్లో సంతోషంగా ఉంటాం. అలాగే సాయంత్రం ఉరుసు ఉత్సవం చేశారు. అక్కడ షిరిడి సాయిబాబా చిన్న టెంపుల్ ఉంది, ఆ టెంపుల్ ఆడవాళ్ళు కట్టారు. ఏది ఇటకలను సిమెంట్ వేసి కూడా కట్టామని చెప్పారు. వాళ్ళే పోగు చేశారు. వాళ్ళు ఇప్పటికీ వాళ్ళ నాయకత్వం నడుస్తుంది. వాళ్ళ కమిటీ మొత్తం వాళ్ళే, ఆడవాళ్ళతో మగాళ్ళకి ప్లేస్ లేదు అక్కడ. కానీ అంటే వాళ్ళు వస్తారు కానీ నాయకత్వం వాళ్ళదనమాట విషయం అంతా. ఆ షిరిడి సాయిబాబా సాంప్రదాయం బలంగా ఉండడం వల్ల ఉరుసోత్సవం ఉంది. ఉరుసోత్సవంలో పెద్ద గ్రీన్ కలర్ ఫ్లాగ్ని, పెద్ద సాఫ్రన్ కలర్ ఫ్లాగ్, కాషాయ రంగు జెండా మీద ఓం ఉంది, దీని మీద ఏమో వాళ్ళు నెలవంక జాబిలి. దీన్ని హిందువులు, ముస్లింలు ఎవరే జెండా పట్టుకున్నా కూడా తెలియదు. వాటిని తీసుకెళ్లారు, సాయిబాబా గారి టెంపుల్లో తీసుకెళ్లారు, రాముడి టెంపుల్లో తీసుకెళ్లారు, 2 జెండాలను పెట్టి దండం పెట్టుకున్నారు. అక్కడి నుంచి ఊరంతా ఊరేగింపు చేశారు. చందనోత్సవం అని ఒకళ్ళకొకళ్ళు చందనం, మన హోలీ మాదిరిగా ఆడవాళ్ళు మగవాళ్ళు అన్ని కులాలు, అన్ని మతాలు చందనం రాసుకుంటారు. బాబాకు 100 చందనోత్సవం చందనం రాసిన తర్వాత ఇక్కడ రహీం బాబా గారిని 80 ఏళ్ళ ముసలాయన ఉన్నారు. ఆయన చేతుల్లో నుంచి అందరూ ఎగబడి రాసుకున్నారు. వాళ్ళకి వాళ్ళు కూడా రాసుకున్నారు. అందరూ కలిసి కూర్చొని చౌరస్తా ఉందండి, 20 ఫీట్ల రోడ్లు, 20 ఫీట్ల రోడ్లు ఉన్నాయి, చిన్న చిన్న గ్రామాలు కదా. ఆ 20 ఫీట్ల రోడ్లోనే అటు ఇటు టేబుళ్ళు, కుర్చీలు వేసుకుని బ్రహ్మాండంగా భోజనం వాళ్ళు తయారు చేసుకుని అందరూ కలిసి తిన్నారు. ఆశ్చర్య కులాలు కూడా లేవు. కులాలంటే ఇగో ఆయన బ్రాహ్మడు, ఇగో ఆయన గౌడు, ఇగో ఈయన నురావయ, ఆయన పిలిచి ఏంటిది, ఈయన లంబాడి. మాకు అవే లేవు. మేము మామూలుగా ఈ రోజుల్లో సంతోషంగా ఉంటాడు. భారతదేశం మొత్తానికి మీ గ్రామం ఉంది, ఇలా చేస్తున్నారని చెప్పాలరా ఆయన అనిపించింది మీకు? భారతదేశానికి ఆదర్శం ఇది. దురదృష్టం ఏంటంటే, ఒక హిందూ ముస్లింని పొడిచాడు, ముస్లిం హిందూని చంపాడు, పూజారిని చంపాడు, లేకపోతే ముల్లాని చంపాడు, లేకపోతే కూల దోశారు, రథం తగలబెట్టారు, లేకపోతే చర్చిని మీద రాళ్ళదాడి చేశారు అంటే అది వార్త అవుతుంది. కానీ ఈ విధంగా పండగ చేసుకోవడం అనేది వార్త కావాలి కదా, అది కూడా మనం అందరికీ చెప్పాలి కదా, చెప్తే బాగుంటుంది. దురదృష్టం ఏంటంటే ఎవరికి చెప్పడం లేదు ఆ విషయాన్ని. ఓకే, సో చాలా వరకు మత రాజకీయం అనేది నిజంగా నడుస్తుంది ఉంది అని అంటారా? అంటే మతాలని ద్వేషపూరితంగా చేయటం అనేది రాజకీయ పార్టీలు మతాలను శుభ్రంగా వాడుకుంటున్నాయి. మనకు తెలిసి పాత బస్సులో ఎంఐఎం వాళ్ళు ఉన్నారు, వాళ్ళు ముస్లిం పార్టీ అది. అప్పుడప్పుడు ఆయన హిందూ ఫేస్లో ఊరికి కావాలని కనిపిస్తారు, మేము కాదని చెప్తాడు. కానీ అయినా వాళ్ళు పుట్టిందే కాసిం రజ్వీ అనేటువంటి రజాకార్ మూమెంట్ నుంచి పుట్టుకొచ్చారు వాళ్ళు. ఇప్పుడు మేము మారేమన్నా, మారితే ఎందుకు మారారు, అసలు ఆ మూమెంట్ ఎందుకు వచ్చింది వాళ్ళు చెప్పాలి. అది ముస్లిం మతోన్మాద పార్టీ నాకు తెలుసు. జమాత్ ఇస్లామీ ముస్లిం మతోన్మాద పార్టీ. అలాగే ఇప్పుడు హర్ హర్ మోదీ ఘర్ ఘర్ మోదీ అని మన హర్ హర్ మహాదేవ్ అనేది హిందువుల యొక్క స్లోగన్ అండి. నీ రాజకీయం ఎక్కడం గురించి, నువ్వు ఒక ఎలక్షన్, పార్లమెంట్ ఎలక్షన్ ఎక్కడం గురించి హర్ హర్ మోదీ అంటారా? న్యాయమేనా? హిందువులకి ఎంత కోపం రావాలి? అల్లాహ్ అక్బర్ మానేసి దాంట్లో పెడితే వాళ్ళు ఎంత కోపం వస్తుంది తెలుసు వాళ్ళకి. హిందువులు రాజకీయంగా వాడుతుంటే అలవ్ చేస్తున్నారండి. ఇప్పుడు రాముడు మోదీ గారి మీద ఇలా సోలిపోయి పడుకున్న పోస్టర్స్ చూశాను. లేకపోతే రాముడు ఇలా పక్కన ఉండడం, మోదీ గారి పక్కన ఉండడం కూడా చూశాను. లేకపోతే బాలరాముడిని మోదీ గారు నడిపించే పోస్టర్స్ మీరు నొక్కితే మీకు సోషల్ మీడియాలో వస్తాయి. ఎట్లా తయారు చేస్తారు? ఎవరిని ఒప్పుకుంటారు? అసలు రాజకీయాన్ని యథేచ్ఛగా విశృంఖలంగా రాజకీయ నాయకులు మతాన్ని వాడుకోవడానికి దురదృష్టవశాత్తు మతస్థులు అలవ్ చేస్తారు. చేయకూడదు. రాజకీయ నాయకులు అందరికీ నేను చెప్తాను, మా మతాల జోలికి రాకండి. మీరు కావాలంటే ఎన్నికలు నెగ్గడానికి ప్రజలకు ఏం చేస్తారు, ఏ మంచి చీరలు ఇస్తారో, టీవీలు ఇస్తారా, లేకపోతే ఏం మీ ఇష్టం చేసుకోండి. కానీ దయ ఉంచి రాముడిని, కృష్ణుడిని, లేకపోతే యేసుక్రీస్తుని అల్లాని వదిలేండి. అది మా గుళ్ళలో, మా మందిరాల్లో, మా దర్గాల్లో, లేకపోతే మా యొక్క గురుద్వారాల్లో
మేము దండాలు పెట్టుకుంటాం, ఇంట్లో కూడా పూజించుకుంటాం, మా ఇష్టం. అంటే ఇక్కడ ఒక్క విషయం సార్, ఇప్పుడు మోదీ గారిని అలా చూస్తున్నారు అని అంటే అయోధ్య అనేది మోదీ గారి వల్లే జరిగింది అనేటువంటి అభిమానం కాదు. అయోధ్య కోర్టు తీర్పు వల్ల వచ్చిందండి, మోదీ గారి గవర్నమెంట్ వల్ల కాదు. కోర్టు తీర్పు ఇవ్వడం వల్ల అయోధ్యలో గుడి కట్టుకున్నారు. ఆ కోర్టు తీర్పులో మసీదు కట్టుకోవడానికి కూడా ప్లేస్ ఇచ్చారు. వాళ్ళు కట్టుకోకుండా ఇంకేదో మాకు కావాలని వాళ్ళు ఏదో మళ్ళీ కోర్టుకు వెళ్ళారు. రేపు పొద్దున వాళ్ళు కూడా కట్టుకుంటారు. అంచేత కోర్టు తీర్పు ఇప్పించడం గవర్నమెంట్ ఇప్పిస్తుందండి. కోర్టు అంటే ప్రధాని కోర్టు తీర్పు, సుప్రీంకోర్టు తీర్పుని ఆర్డర్ వేసి ఇప్పిస్తారు. కోర్టు తీర్పు రావడం వల్ల జరిగింది, అది మంచిదే జరిగింది ప్రజలందరికీ. ఎందుకంటే అయోధ్యగా చేశారు, గొడవ లేకుండా మంచిదే నడుస్తుంది. అది అలా జరిగితే బాగానే ఉంటుంది, అంతకంటే ఏం కాదు. ఓకే సార్, అయితే ఒక మతం వాళ్ళు మా మతంలోకి మారండి అని అంటే వాళ్ళకు చెప్పటం కానీ, వాళ్ళ ఇంటి దాకా వెళ్ళి మీరు మా మతంలోకి మారండి అని పిలుపునివ్వటం ఎంతవరకు కరెక్ట్ అంటారు? తప్పండి. అది అది మానవ జాతికి అవమానం అండి. అసలు మతాన్ని మార్చడానికి ఎవరైనా ప్రయత్నం చేయడం అనేది అది ఎవరైనా అవమానించడమే. ఎవరినైనా అవమానించడమే. శుద్ధి అని దయానంద సరస్వతి గారు పేరు పెట్టాడు. ఆయన హిందువుల్లోకి బయట వెళ్ళిన వెనక్కి తీసుకురావడానికి. అగ్నివేష్ గారు ఆర్య సమాజిస్టే, ఆయన స్వామి అగ్నివేష్. ఆయన ఒక మాట చెప్పాడు, ఆశ్చర్యం అనమాట. ఆయన ఏం చెప్పాడు, నేను చిన్నప్పుడు చదివి ఆశ్చర్యపోయాను ఇంటర్వ్యూలో. శుద్ధి అనేదాన్ని నేను పాటించను. ఎందుకంటే శుద్ధి అవ్వండి అని ఎవరికైనా నేను చెప్తానంటే మీరు అశుద్ధిగా ఉన్నారు అని చెప్పినట్టు అయింది కదా. మీరు మురిగ్గా ఉన్నారండి. ఎవరినైనా ఏ మనిషినైనా నేను అశుద్ధిగా ఉన్నాను ఎందుకు చెప్పాలంటే, ఎంత మంచి మాట చెప్పారు నేను అనుకున్నాను. ఇప్పుడు మీరు నా మతంలోకి రండి అన్నాను అంటే ఖచ్చితంగా మీరు మీ మతంలో మీ చాలా హీనంగా ఉన్నారు, ఈ మతం తప్పుది దరిద్రం నేను చెప్పినట్టే కదా. అలా ఏ మతం చెడ్డది కాదు, ఏ మతం మంచిది కాదు. మీరు ఏ మతం అయినా పనికిరాని మతం అంటూ ఏమీ లేదు. అన్ని మతాల్లో చాలా గొప్ప విషయాలు, చాలామంది మహానుభావులు పుట్టారు. అన్ని మతాల్లో మంచి వాళ్ళు ఉన్నారు, చెడ్డ వాళ్ళు ఉన్నారు. అన్ని మతాల్లో మంచి విలువలు ఉన్నాయి, పనికిరాని విషయాలు మార్చుకోవాల్సినవి కూడా ఉన్నాయి. ఇది కూడా వివేకానందుడు చెప్పాడు. వివేకానందుడు శృతులు స్మృతులను పేరు పెట్టాడు. కొన్ని మతంలో పనికొచ్చే విషయాలు, శాశ్వత సత్యాలు ఉంటాయి, కొన్ని ఆ రోజుకు పనికొచ్చేవి ఇప్పుడు పనికిరాని ఉంటాయి, వాటిని వదులుచుకోవాలి. అంచేత ఈ ప్రాసెస్ నడుస్తూ ఉండాలి. నా మతంలోకి రండి అంటే నా మతం చాలా 100% వైట్, మీదంతా బ్లాక్, అయితే మీది మురికి, మాది చాలా ప్రకాశం పచ్చబద్ధం. మొదట ఆ పని మానేయాలి మీరు. ఇప్పుడు ఎవరైనా మతం మారచ్చండి. నాకు నచ్చి నేను బౌద్ధంలోకి, ఇస్లాంలోకి, క్రైస్తవంలోకి దేంట్లోకి వెళ్తే మంచిది, తప్పేందంటూ. కానీ నన్ను మారమని మీరు ఒత్తిడి చేస్తారు, అది చాలా అన్యాయం. అది ఒక గ్రూప్ కింద, ఒక సమూహం కింద, ఒక సంస్థ కింద దీన్ని టేకప్ చేసి టార్గెట్స్ పెట్టుకుని ఈ మంత్ ఎంతమందిని కన్వర్ట్ చేస్తాం, ఆ మంత్ ఎంతమంది, దీనివల్ల మహా దరిద్రమైనటువంటి ఉద్రిక్తతలకు కారణమవుతుంది. మతాంతరీకరణ చేయాలనేటువంటి ప్రయత్నాన్ని ఇమ్మీడియట్గా అందరూ ఆపేయాలని కోరుకుంటారు. కావాలంటే క్రీస్తు ఏం చెప్పాడు, రాజ్యాంగంలో మత ప్రచారం చేసుకోవడం పర్మిషన్ ఇచ్చారు, మతం మార్చుకోవడానికి కాదు. క్రీస్తు ఏం చెప్పాడు, కొండ మీద ప్రసంగంలో ఎన్ని గొప్ప విషయాలు ఉన్నాయి చెప్పండి, చాలా సంతోషపడతాం. అలాగే ఖురాన్లో మంచి విషయాలు చెప్పండి, సంతోషపడతాం. అలాగే మీరు వినండి, రామాయణంలో, భారతంలో, భాగవతంలోనూ, లేకపోతే ఉపనిషత్తుల్లోనూ, వేదాల్లోనూ ఏముందో మంచి మాటలు పెద్దలు చెప్తారు, వినండి. లేకపోతే అవన్నీ కాకుండా బౌద్ధంలో ఆర్య సత్యాలు ఉన్నాయి. మన బుద్ధుడు విగ్రహం పెట్టుకున్న బుద్ధిస్టులు మెజార్టీ హైదరాబాద్లో ఎవరో ఉద్యమం చేయలే కదా, బుద్ధుడు విగ్రహం ఎందుకు పెడతాను, హుస్సేన్ సాగర్ మధ్యలో పెట్టుకున్నది గౌరవం ఉంది కాబట్టి. ఆర్య సత్యాలు ఉన్నాయి, వినండి. అలాగే జైలుకు సంబంధించిన సూత్రాలు ఉన్నాయి, వింటే బాగుంటుంది. పార్సీలు కూడా మంచి సిద్ధాంతాలు ఉంటాయి, తెలుసుకుందాం మనం, తప్పే ఉంది దాంట్లో. కానీ నా మతంలో మారిపోవాలి, మీ మొత్తం పీకేసేయాలి. ఈ తోటలో అన్ని రకాల పూలు, అన్ని రకాల వ్యవహారాలు ఉండాలండి. కొన్నింటి పీకేసేయాలి, కొన్నింటి మాత్రం ఉంచాలనే ప్రయత్నం అయితే అది ఉద్రిక్తతలకి, దుర్మార్గాన్ని దారితీస్తుంది. ఇమ్మీడియట్గా దాన్ని బంద్ చేయాలని నా ఉద్దేశం. అంటే ఈ మధ్య కాలంలో చాలా జోరుగా జరిగినటువంటి ప్రచారం, మత ప్రచారం ఎప్పుడు ఉంది. నీ సోషల్ మీడియాలో ఇప్పుడు ఎక్కువ తెలుస్తుంది. మతాంతరీకరణలు ఎప్పుడు జరుగుతున్నాయి, ఎప్పుడు ప్రచారం జరుగుతుంది, అది లేకుండా ఎప్పుడు లేదు. అంటే ఇదే కాకుండా దీంతో పాటు చాలా రకాలుగా చాలా పెద్దవాళ్ళని, దేవుళ్ళని మాట్లాడడము, వీళ్ళు అది తిన్నారనో ఇది తిన్నారనో, అంటే చాలా క్రూరంగా, చాలా నీచంగా, చాలా విద్వేషపూరితంగా మీ దేవుళ్ళంతా కూడా ఇలాగా అలాగా, మీ దేవుళ్ళు నమ్మితే మీరు నరకానికి పోతారు, నాశనం అవుతారు. ఇది అప్పుడు గాంధీ గారు కూడా ఒకసారి ఆయన చూసి చౌరస్తాలో నిలబడి ఇలా మాట్లాడుతుంటే, ఎక్కడికి పోతారు, ఇది వివేకానందుడి జీవితంలో, గాంధీజీలో అనేక మంది జీవితాలు ఇవి కనిపిస్తూ ఉంటాయి. వాళ్ళు మీ దేవతలు మిమ్మల్ని ఇప్పుడు మేము పగలగొట్టేస్తే ఆ విగ్రహాల మీద చేస్తే మీరు ఆ దేవతలు మిమ్మల్ని కాపాడలే కదా. అంటే మేము కూడా మీ దాన్ని ఏమైనా చర్చినో లేకపోతే ఇంకో ఏమైనా డ్యామేజ్ చేస్తే ఏం జరుగుతుంది, మీరు నరకానికి పోతారు, మా దేవుడు కూడా మిమ్మల్ని నరకానికి పంపిస్తాడు, ఏముంది దాంట్లో పెద్ద విషయం. అవి ఇప్పుడు జరిగేవి కాదు. అంటే దాన్ని బట్టి నువ్వు నిందించలేవు. నేను అనేది ఏంటంటే ఈ పరనింద, ఈ దుర్మార్గమైనటువంటి దోషణలు ఏవైతే ఉన్నాయో ఇవి అర్జెంటుగా చట్టపరంగా చర్య తీసుకోవాలండి వీటి మీద. ఎవరైనా కనుక చేస్తే ఉన్నాయి, మన చట్టాలు ఉన్నాయి, అదృష్టం అంటే చట్టాలు ఉన్నాయి. ఇంకా అంటే దూషించడం అనేది ఎవరు చేయకూడదు, విమర్శించడం ఎవరైనా చేసుకోవచ్చు. నేను దైవ దూషణ చట్టాలకు వ్యతిరేకం.
ఏది బయట బ్లాస్ఫెమీ యాక్ట్స్ అనేటువంటి పేరు మీద మన దైవదోషులను పెట్టారని ఇంకా మా మతం మా మనోభావాలు గాయపడ్డాయని ఎవరైనా చాగొట్టేది అది అవసరం లేదు. మనకి హిందూ మతంలో మనకి గతం నుంచి భారతదేశంలో సాంప్రదాయం ఎవరెవరినైనా విమర్శించుకోవచ్చండి. మనకి ప్రాచీన కాలం నుంచి విమర్శించినటువంటి విషయాలు ఉన్నాయి. వేమన రాసినటువంటి పద్యం ఉంది రాముడి మీద, ఏది కనకమృగము కలదు ఇది రమణి వదిలిపోయే రామ విభుడు అని ఉంటుంది ఆ పద్యం. తెలివి లేనివాడు దేవుడు ఎట్లా అయ్యారా అని. ఇప్పుడు వేమన గారిని తీసుకెళ్ళి ఇప్పుడేదో చట్టాలను అరెస్ట్ చేస్తారు. వేమన ఉండాలి, లేకపోతే చలం గారు, నార్ల గారు అనేక మంది అనేక విషయాల మీద విమర్శలు చేస్తూ రాశారు. విమర్శ ఎప్పుడూ ఆహ్వానించాల్సింది. అంబేద్కర్ కూడా రాముడు కృష్ణుడు రాసేయాలి. అంబేద్కర్ అరెస్ట్ చేయమంటాం తప్పు కదా, చక్కగా రాశాడు ఆయన. విమర్శ మంచిదేనండి, కానీ దూషణ తప్పు. ఈ దూషణ అనేది ఏ మతస్థుడి మీద చేసినా, ఉన్న మతస్థుల మీద చేసినా దూషణ అనేది కుసంస్కారం, అది అంగీకార యోగ్యం కాదు, అది చేయకూడదు ఆ పని. సో సార్, ఇందులో హిందూ ధర్మానికి సంబంధించి చాలా విషయాలు, చాలా నేర్చుకోవాల్సిన విషయాలు, మంచి విషయాలు అంటే ఎవరైనా చెప్పేది అదే. మనకు ఎదుటి మనిషిలో కానీ ఏదైనా సరే, ఎదుటి వాళ్ళలో కానీ లేదంటే ఏదైనా బుక్లో కానీ నీకేది మంచి అనిపిస్తుందో అది తీసుకో, నీకు నచ్చలేదా చెడేదైతే ఉందో దాన్ని వదిలేసి నీకు కావాల్సింది మాత్రం నువ్వు చూసుకో అనే పాయింట్ ఎక్కువగా చెప్తూ ఉంటారు, అదే వింటూ ఉంటాం. సో ఇప్పుడు మీరు చెప్పిన పాయింట్ కూడా అదే. సో చాలా చక్కటి విషయాలు తెలియజేశారు సార్. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే.